ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాడివేడిగా సాగింది. కేబినెట్ భేటీలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. 100 రోజుల తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కళ్యాణ్ కు అందజేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొందరు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. ఒకరిద్దరు చేసే తప్పుల వల్ల ప్రభుత్వం చేసే మంచి పక్కకు పోయి చెడ్డ పేరే హైలైట్ అవుతుందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదని చంద్రబాబు స్పష్టం చేశారు. రివర్స్ టెండరింగ్ విధానంపై కీలక చర్చ జరిగింది. గత ప్రభుత్వం మాయ చేయడానికే రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టిందని కేబినెట్ లో మంత్రులు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో సుమారు 40 ప్రాజెక్టులకు సింగిల్ టెండర్ పడిందని, ఇంకేం రివర్స్ టెండరింగ్ విధానం అంటూ పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. సివిసి గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ల ప్రక్రియ జరిపించాలని సూచనలు చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జ్యుడిషియరీ ప్రివ్యూను కూడా రద్దు చేయాలని కేబినెట్ భావించింది. తాను చేసిన తప్పులకు ఓ జడ్జితో ఆమోదముద్ర వేసేలా జ్యుడిషియరీ ప్రివ్యూ వ్యవస్థను జగన్ ఏర్పాటు చేశారని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జ్యుడిషియరీ ప్రివ్యూను రద్దు చేసేలా చూడాలని పలువురు మంత్రులు పేర్కొన్నారు. ఉచిత ఇసుక పాలసీ అమలుపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఇప్పుడిప్పుడే ఇసుక పాలసీ స్ట్రీమ్ లైన్ లో పడుతుందని చంద్రబాబు అనగా, టైమింగ్స్ లేకుండా డే అండ్ నైట్ ఇసుక సరఫరాకి అవకాశం కల్పిస్తే స్టాక్ పాయింట్ల వద్ద లారీల రద్దీ తగ్గుతుందని మంత్రి నిమ్మల అభిప్రాయపడ్డారు. పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతివ్వాలని సూత్రప్రాయంగా కేబినెట్ అంగీకారం తెలిపింది. సాటెక్స్ బియ్యం సరఫరాను నిలిపేస్తే విమర్శలు వస్తాయేమోనన్న పలువురు మంత్రుల అభిప్రాయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. మరింత అధ్యయనం చేసి సాటెక్స్ బియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. రేషన్ బియ్యం డెలివరీ వాహనాలని రద్దు చేయాలనే నిర్ణయంపై కేబినెట్ లో చర్చ జరగగా వాహనాలకు బ్యాంక్ లింకేజ్ ఉన్నట్లు చెప్పారు. రేషన్ బియ్యం డెలివరీ వాహనాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆర్థిక మంత్రి పయ్యావుల అభిప్రాయపడ్డారు. బ్యాంక్ లింకేజ్ ఉన్నందున ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు సూచించారు.